సమస్త మహిమ దేవునికి కలుగును గాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు, అలాగే సంఘ కాపరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ఆరాధనకు వచ్చిన నా ప్రియ సంఘ బిడ్డలందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ, అలాగే నూతనంగా వచ్చిన బిడ్డలకి ప్రేమపూర్వకంగా శుభములు తెలియజేసుకుంటున్నాం. లాస్ట్ వీక్ దాసుడి ద్వారా మనం విన్నాము 119వ అధ్యాయము 121 నుండి 128 వరకు. అపరంజి కంటే బంగారం కంటే దేవుని ఆజ్ఞలు ఎంతో శ్రేష్టమంట. దేవుని కట్టడలు బట్టి, దేవుని విధులు బట్టి భక్తుడు ఎంతో ఆనందిస్తున్నాడు. అలాగే ఈ యొక్క ఆదివారం ఆరాధనలో సేమ్ తర్వాత 119వ అధ్యాయము 128 నుండి 136 వరకు వచనాలు ఉన్నాయి. అందరము కలిసి చదువుకుందాం. మనము నీ ఆజ్ఞలు అందైనా అధిక వాంఛ చేత నేను నా నోరు తెరిచి వగర్చుచున్నాను. నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కనికరింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషులు బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరిలై పారుచున్నది. ఇక్కడ భక్తుడైన దావీదు సెలవిస్తున్నారు. 119 అధ్యాయం 129 వచనము ఫస్ట్ వచనం చూడండి. నీ శాసనములు ఆశ్చర్యములు కావున నేను వాటిని గైకొనుచున్నాను. అంటే దేవుని యొక్క శాసనాలంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పలుకులు, దేవుని యొక్క అవి భక్తుడికి ఎలా కనబడుతున్నాయంటే ఆశ్చర్యము అంటున్నారు. ఎందుకు ఆశ్చర్యము? దావీదు జీవితంలో మనం చూసుకున్నట్లయితే అతను చిన్నతనం నుండి ఆ యొక్క అరణ్యంలో గొర్రెలు కాపరిగా ఉండేవాడు. అలాంటి వాడిని ఏం చేశారు? దేవాది దేవుడు ఒక మహారాజులాగా, ఒక చక్రవర్తిలాగా చేసి, అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నారు నేను వాటిని గైకొనుచున్నాను. ఎందుకంటే నీ యొక్క శాసనములేంటి, నీ మాటలేంటి, నీ యొక్క పలుకులేంటి నాకు నా జీవితంలో ఎంతో ఆశ్చర్యము కలుగుచున్నది. నిజమే, మన జీవితాల్లో కూడా ఆ యొక్క శాసనాలు, దేవుని యొక్క మాటలు మనకు కూడా మన జీవితాల్లో కూడా ఎలా కనబడతాయి అంటే ఆశ్చర్యంగా కనబడతాయి. నిజమే, మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని యొక్క ఆశ్చర్యమే. నీకు ఆరోగ్యం ఇచ్చినా, లేకపోతే నీకు ఉద్యోగం ఇచ్చినా, దేవుడు ఇవన్నీ నీకు కలిగిస్తున్నా అంటే నీ జీవితంలో ఆశ్చర్యమే. గొలియాతు లాంటి ఒక భయంకరమైన వ్యక్తిని దావీదు ఎలా జయించాడు? అది చూసివా దేవుని ఆశ్చర్యము. దేవుని అందుకే అంటున్నారు ఇక్కడ, ఏమని అంటున్నారు భక్తుడు? ఆశ్చర్యము నాకు కావున నేను వాటిని గైకొనుచున్నాడు. ఎంత దావీదు యొక్క ఆరాధన మనం చూసుకున్నట్లయితే, కావున నేను వాటిని ఎల్లప్పుడూ గైకొనుచున్నాను. నా జీవితానికి ఎలాగున్నాయంటే ప్రతిదీ కూడా నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఒక పక్క శత్రువు తరుముతున్న తన ప్రాణము నుండి ఒక అడుగు దూరంలోనే తన ప్రాణము తప్పించుకున్నాడు. అంటే ఎంతగా భక్తుడు ఆ యొక్క దేవుణ్ణి ఆ మాటలు వినాలని, దేవుని యొక్క శాసనాలు అతని జీవితంలో ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అలాగే రెండో మాట ఒకసారి మనం చూసుకోండి. అవును, నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగును, అవి తెలియలేని వారికి తెలివి కలిగించును. వాక్యము వెల్లడి అవుతుండగానే ఏమవుతుందంట? వెలుగు. సపోజ్కి మనము ఇక్కడ బల్బు ఉందనుకోండి, స్విచ్ చేస్తే ఒక 10 నిమిషాల తర్వాత అది వెలుగుతుందండి, వెలగదు కదా వెంటనే. అలాంటిది ఇక్కడ భక్తుడైన దావీదు ఏమంటున్నారంటే నీ వాక్యము అద్భుతమైనది, నీ వాక్యము నా జీవితాల్లో అది వెల్లడగుడు చోటనే నాకు వెలుగు కలుగుచున్నది అంటారు. అందుకే దేవుడు ఎలాంటివాడు? నేనే వెలుగు, లోకానికి నేను ఎలాగున్నాను? వెలుగై ఉన్నాడు. లోకము వెలుగై ఉన్నాడు, మనము చీకటి వారము కాదు. చీకటిలో ఏముంటుంది? అజ్ఞానం ఉంటుంది, పాపం ఉంటుంది. కానీ మనం ఎలాంటి వారమంట? వెలుగై ఉన్నాము. అందుకే ఇక్కడ దావీదు అంటున్నారు 130 వచనంలోని, నీ వాక్యము వెల్లడు అగుడు తోడనే వెలుగు కలుగును. దేవుడు కూడా ఎంత చక్కగా వెలుగు కలుగును గాక అనగానే ఏమైంది? అంతకుముందు ఏముండేది? ఎంతో చీకటి అగాధ జలముల మధ్య ఉండగానే దేవుడు వెలుగు కలుగును గాక అనగానే అక్కడ వెలుగు కలిగింది. దావీదు జీవితంలో కూడా నేను ఆ వాక్యం, తన జీవితంలో వాక్యము వెల్లడగుడుతుండగానే నాకు వెలుగు కలుగుతుంది.
వెలుగు చూడండి, దాని యొక్క ప్రయాణము ఒక్క సెకండ్కి 350 కిలోమీటర్లు ఆ సెకండ్లో అది ప్రయాణం చేస్తుంది. అంత ఫాస్ట్. మనము స్విచ్ చేస్తే, ఇప్పుడు సపోజ్కి ఒక గది ఉంది, ఎన్నో సంవత్సరాల నుండి మనము ఆ గది మూసి ఉందనుకోండి, అది అందులో చీకటి ఉంది, కానీ ఒకసారి లైట్ వెలగగానే ఆ చీకటి ఉంటుందా? వెంటనే. అదే దేవుడు వాక్యము మన జీవితాల్లో ఎప్పుడు వెల్లడవుతుందో మన జీవితాల్లో ఆ పాపము మన జీవితాల్లో అంతకుముందు తెలియదు. అందుకే వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, చూస్తే తెలుస్తుంది. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, అలాగే ఎపిసీలు రాసిన పత్రిక 4:17 కూడా చక్కగా అక్కడ రాసుంటే మనము ఏ విధంగా ఫస్ట్ ఎలాగున్నాము. ఎపిసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 వచనము, పెద్ద అనుసరించుచు నడుచుకొనుచున్నారు, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే కామకత్వం అప్పగించురి. అయితే మీరు యేసును గూర్చి విని, ఇది ఇంపార్టెంట్, మనం కూడా ఫస్ట్ ఎలా ఉన్నామంట? ఇలాగే. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకున్న వాళ్ళదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారే, హృదయ కాఠిన్యము తనలో. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే, మనం కూడా యేసుక్రీస్తు మన జీవితాల్లో వెలిగింపబడక ముందు మన జీవితం కూడా ఆ చీకటిలో అంధకారంలో ఉన్నది. అన్ని జనులు ఇక్కడ ప్రవర్తిస్తున్నారు కదా, వారు దేవుని ఎరగనప్పుడు ఎలా ఉన్నారంట? అంధకార జీవితంలో ఉన్నారు. మన జీవితంలో కూడా వాక్యము మనకి వెల్లడి కాకముందు మనం కూడా చాలామంది కూడా ఆ అంధకార జీవితంలో ఉండదు. ఏది పాపము, ఏది సత్యము, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది అని మనకు తెలియదు. ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు యొక్క వాక్యము మన చెవిలో పడిందో, మనం ఆ దేవుని యొక్క వాక్యము ఎప్పుడు హృదయాల్లోకి అది తాకిందో, మనము మునుపుటి వాళ్ళ వల్లే మనం ఉండలేదు. అంధకారం యొక్క క్రియల నుండి మనం విడిచిపెడుతున్నాము. అంతకుముందు మనము చూసుకొని వచ్చచ్చు, ఎన్నో హ్యాబిట్స్ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి. ఒక సిగరెట్ అనో, లేకపోతే మందు అనో, లేకపోతే గుట్కా అనో, పాన్పురం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీ యొక్క వెల్లడి అవిందో, దేవుని ఇక్కడ 119లో చక్కగా చెప్తారు కదా, వెల్లడి అవుగుడు చోటనే వెలుగు కలిగిను. అంటే ఒక బల్బు వేసినప్పుడు ఎలాగా ఆ యొక్క పవర్ టక్కన వెలుగుతుందో, దేవుని వాక్యము నీ జీవితాల్లో వెల్లడ అగుటు చోటనే మన యొక్క పాపమంతా దేవునిలోంచి వెళ్ళిపోయింది. మన వెలుగు ఎప్పుడే వచ్చిందో, అంతకుముందు చీకట్లో ఏమున్నది? పాపం ఉంటుంది. చీకట్లో ఏముంటుందండి? అజ్ఞానం ఉంటుంది. చీకట్లో ఇంకేముంటుంది? చీకటి అనగానే అజ్ఞానము, చీకటి అనగానే పాపము. అది మన వెలుగు ఉన్నప్పుడు ఏంటి? అందులో జ్ఞానముగా నడుచుకుంటాము. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిన్ను పాపము నుండి ఈడ్చుని వెళ్తుందో అది దాని అన్నిటినీ విడిచిపెడతాము. అందుకే భక్తుడు చక్కగా 2వ వచనంలోని, దేవా నీ వాక్యము వెల్లడగుడు చోటనే నాకు వెలుగు కలిగినది. అంతకుముందు చీకట్లో ఉన్నాము, మీరు పూర్వమందు చీకటే ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగే ఉన్నారు. ఇంకా మనం ఎవరైనా ఇంకా ఆ యొక్క దేవుణ్ణి వెలుగుని చూడలేకపోతున్నాం. ఇంకా అంటే దేవుడు వెలుగంటే మాటలే, దేవుని యొక్క వాక్యమే. ఇంకా నీ హృదయాల్లోకి ఏమింకా లేకుండా ఉందా? ఇక్కడ వాక్యము భక్తుడైతే చక్కగా, నీ వాక్యం వెళ్ళవడు చోటునే నాకు వెలుగు కలిగిను, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. చూడండి, అంతకుముందు మనకి తెలివి లేకుండా ఉన్నామేమో, కానీ ఇప్పుడు ఏదో అన్నీ తెలుసు కాబట్టి నీకు తెలివి కలిగించును అని ఇక్కడ వాక్యం చాలు. కాబట్టి మన జీవితంలో కూడా వాక్యము చదవాలి, వాక్యము వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి. దేవునికి ఇచ్చిన ఆజ్ఞలు బట్టి మీరు నడుచుకోవాలని ప్రియ సంఘంతో వినయించుకుంటున్నాను. అలాగే 131 వచనంలో కూడా చూడండి, మంచి ఇంపార్టెంట్ పాయింట్. నీ ఆజ్ఞలు ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఓగర్చుచున్నాను. భక్తుడికి ఉన్న వాంఛ చూడండి. వాంఛ అంటే ఏంటి? కోరిక, లేకపోతే తృష్ణ, లేకపోతే ఆశ. ఏంటి ఆశ అంటే? అతను నోరు తెరిచి ఒగర్చుచున్నాడు. ఎప్పుడైనా చూసారా? ఒక డాగ్స్ చూడండి, పరిగెట్టి వచ్చినప్పుడు ఆ యొక్క ఒగరుస్తూ ఉంటాయి, ఆయాసపడుతుంటాయి. ఇక్కడ భక్తుడు కూడా అలాగే అంటున్నారు. ఏంటి? నీ యొక్క ఆజ్ఞలను అందైన అధిక వాంఛ నా నోరు తెరిచి ఒగర్చుచున్నాడంట. దావీదుకున్న ఆశ చూడండి, దావీదుకున్న తృష్ణ, దావీదుకున్న కోరిక ఎలాంటిదంటే, మనం ఎప్పుడైనా ఆలోచించామా ఇలాంటిది? నీ ఆజ్ఞలందు అధిక వాంఛ అంటే దేవుని ఆజ్ఞలన్న వాక్యమే, దేవుని యొక్క మాటలే, దేవుని యొక్క పలుకులే, దేవుని యొక్క సర్వము కూడా మనం కూడా దావీదు వలె అటువంటి వాంఛ కలిగి
తృష్ణ కలిగి ఉండాలి. అలాగే కీర్తనకారుడైన దావీదు రాసిన పత్రికలోని కీర్తనలోని 42:1-2 వచనాలు అందరికీ సుపరిచితమే. 42:1-2 వచనాలు చదివితే చాలు 42 మనకి ఆ పాయింట్ ఫస్ట్ వచనమే చాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పంట నీటి వాగులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి కొరకు ఆశపడుతుందంట, నిలుక్కుని అలాగ వెళ్తుంది. అంటే ఇక్కడ బైబిల్ వచనం మనం చూసుకున్నట్లయితే నీరంటే వాక్యమే. దేవుని కొరకు మనము ఆశపడాలి. ఇక్కడ భక్తుడు ఎలాగైతే ఆశపడుతున్నాడో దేవుని యొక్క వాంఛ, దేవుని యొక్క ఆజ్ఞల కొరకు నాకు అధిక వాంఛ, కోరిక ఉంది, తృష్ణ కలిగి ఉన్నాను. అలాగే దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో మనమందరం కూడా అటువంటి తృష్ణ కలిగి ఉండాలి, ఆశపడి ఉండాలి. ఎంతమందికి ఆశ ఉందండి దేవుని యొక్క వాక్యము పట్ల, దేవుని యొక్క మందిరం పట్ల, దేవుని యొక్క ప్రార్థన పట్ల ఎంతవరకు ఆశ ఉందో మనము ఒకసారి, భక్తుడైతే ఇక్కడ చక్కగా రాసి ఉన్నాడు, అధిక వాంఛ నాకు కలిగి ఉన్నదని దావీదు ఎంతగానో ఆశపడుతున్నారు. మనం కూడా అటువంటి ఆశ కలిగి ఉందాము, అటువంటి ఆశ కలిగి మనం కూడా జీవిద్దాము. తర్వాత వచనము 132, నీ నామము ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించుము అని దావీదు ఇక్కడ ప్రార్థన విన్నపం చేస్తున్నారు. దేవా నిన్ను నీ నామాన్ని నేను ప్రేమిస్తున్నాను, నీ నామాన్ని బట్టి నీ తట్టు నేను తిరుగుచున్నాను, నన్ను కరుణింపు అంటున్నాడు. దేవుని యొక్క కరుణ కటాక్షములు మనకు ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే మనము ఆ దేవుని యొక్క నామాన్ని మనము ప్రేమించే వారికి ఉండాలి. అక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, నీ నామం ఎరిగి ఉన్నాను కాబట్టి నన్ను తప్పించి ఉన్నావు. అంటే మనం ఎరుగుంటే ప్రతి పరిస్థితి నుండి కూడా దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడని ఇక్కడ దావీదు యొక్క దావీదు అంటున్నారు ఇక్కడ, నీ నామం ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. మనం కూడా ఇటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. ఎవరి తట్టు తిరుగుతున్నామంటే దేవుని తట్టే మనం దేవుడే మనకు ఆధారము, ఆశ్రయముగా ఉన్నాడు. అలాగే 133, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. చూడండి, యొక్క భక్తుని యొక్క కోరిక ఏంటంటే నీ వాక్యను బట్టి నా అడుగులు స్థిరపరచాలి, నీ ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ఎంత చక్కని ప్రార్థన దావీదు చేస్తున్నారంటే, అంటే ఏ పాపాన్ని నన్ను కూడా వేలనీయకం తండ్రి, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచండి. అంటే అడుగులు స్థిరపరిచేవాడుగా, అంటే మనము తప్పిపోయే పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే పాపము నన్ను ఏలనీయకము అంటున్నారు ఇక్కడ. పాపం నన్ను ఏలనీయకము, ప్రభుత్వం నాకు చేయనివ్వకము, పాపం చేత నన్ను దూరపరచుము. ఆ యొక్క ప్రార్థన చూడండి, దేవుడు దావీదుకి నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఎందుకు స్థిరపరచమంటున్నారు? 40 అధ్యాయం 40 కీర్తన అంటారు, దొంగ ఊబి నుండి అక్కడ రాసి ఉంటారు. చూడండి భక్తుడికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయంట? జిగటగల దొంగ ఊబి నుండి, నాశనకరమైన గుంట నుండి. అంటే ఇప్పుడు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. మనము రక్షణ పొంది ఉండొచ్చు, ప్రతిరోజు సహవాసంలో ఉండొచ్చు, కానీ సాతాను పెట్టే జిగటగల ఊబులు ఉన్నాయి, అలాగే ఆ నాశనకరమైన గుంటలు ఉన్నాయి. కాబట్టి అందుకే భక్తుడు ఇక్కడ అంటున్నారు, ఎలాగ మనము సరి చేసుకోవాలంటే నీ వాక్యమును బట్టి మనం కూడా ఒక సూటి ప్రశ్న అందరికీ అడుగుతున్నాము, నీలో ఇంకా పాపము ఏలుబడి చేస్తుందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఇంకా పాపము ఏలుబడి చేస్తుందా? ఒకసారి మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ అందుకే అంటున్నారు, ఏ పాపము నన్ను ఏలనివ్వద్దు. ఎందుకంటే దొంగగల జిగట ఊబులు ఉన్నాయి, నాశనకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నువ్వు భక్తుడివే, నువ్వు ప్రతిరోజు దేవుళ్ళు ఎదిగే కానీ ఇక్కడ నీకు తెలియకుండానే పడిపోతావు. అందుకు మనమేమో ఎలాగ స్థిరపరచుకోవాలి? నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచమని ఇక్కడ ఎంతో గొప్ప ప్రార్థన చేయడం జరుగుతున్నది. మనం కూడా ఏ పాపము ఏలనివ్వకుండా, ఎటువంటి పాపము, అది చిన్న పాపం అవ్వచ్చు, పెద్ద పాపం, బైబిల్లో లేదు పెద్ద పాపం అని చిన్న పాపం అని, కానీ మనం అనుకుంటాం, కానీ ఏది లేదు. పాపాన్ని ఏలనివ్వకు, అంతే.
అది ఏదైనా అనుకో, ఏళ్ళనివ్వకమని దావీదు అన్నట్టు మనం కూడా అటువంటి గొప్ప ప్రార్థన చేద్దాము. అలాగే 134 వచనంలోని, నీ ఉపదేశంలో నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచించుము. ఎందుకంటే ఉపదేశములు చేసినప్పుడు ఎన్నో ఆటంకాలు ఉంటున్నాయి. ఈ రోజుల్లో చూడండి, కొన్ని దేశాల్లో, చైనా అటువంటి దేశాల్లో బైబిల్ కాదు, చిన్న వాక్యం కూడా అక్కడ తీసుకెళ్తాకి లేదు, చదువుటాకి లేదు. అందుకే ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నారు, దావీదు, నీ ఉపదేశం నేను అనుసరించినట్టు మనుషులు బలాత్కారమును నన్ను విమోచింపుము. అంటే మనుషులు బలాత్కారమైన పరిస్థితులు ఉన్నాయి. రాబోయే దినాలు కూడా బైబిల్ చదవలేని పరిస్థితులు వస్తాయేమో. కానీ అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నారు, నీ ఉపదేశం నేను అనుసరించినట్టు ఆ హృదయంలో ఉండినట్లు ఆ బలాత్కారం నుండి నన్ను విమోచించుము అంటున్నారు. సువార్త లేని దేశాలు ఎన్నో ఉన్నాయండి. ఇప్పటికీ సువార్త అందలేని దేశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మనుషులు బలాత్కారం చేత ఆ దేవుని యొక్క ఉపదేశములు అక్కడ అనుసరించేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ అందుకే భక్తుడు ప్రార్థిస్తున్నాడు, ఆ ఉపదేశం అనుసరించిన మనుషుల నుండి నన్ను విమోచింపుము అంటున్నారు. 135 వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే 135 ఇంకోటి ప్రార్థన చేస్తాను. ఇంకో ప్రార్థన భక్తుడు కోరుకుంటున్నారు ఏంటంటే, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కట్టలు నాకు బోధించుము. మనందరి మీద దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశింపజేయము అంటున్నాడు. నీ కట్టడలో నాకు బోధించుము. దేవుడికి సమస్తము తెలుసు. అక్కడ అంటారు కదా, కోరాహు రాసిన పత్రికలలో కీర్తనలు 44:3లోని అక్కడ కోరాహు చక్కగా అక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి రాస్తుంటారు. ఒకసారి చూద్దాము. ఇశ్రాయేలు ప్రజలకి ఏదండి విజయం ఇచ్చింది అంటే, వారి తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొని లేదంట. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులు నాటితివి, జనములు నిర్మూలన చేసి వారిని వ్యాపింప చేసేటివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారు వారికి జయమివ్వలేదు. నీవు వారికి కటాక్షించితివు గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలిగించింది. ఎవరైనా విజయం కలిగించిందంటే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, నీ యొక్క ముఖకాంతే ప్రభా వారికి విజయం కలిగించింది. నీ దక్షిణాస్తమే, నీ బాహువే వారికి ముఖకాంతి కలగజేస్తుంది అని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తెలుసు, తన ముఖకాంతిలో మన యొక్క రహస్య పాపాలన్నీ ఎరిగిన ఉంటారు, కనబడుతున్నాయని కీర్తనలు 98లో కూడా అక్కడ వాక్యం సెలవిస్తుంది. కీర్తనల అధ్యాయము 90:8లోని చూడండి, దేవునికి తన ముఖకాంతిలో నువ్వేది చేస్తున్నావో అవన్నీ కూడా వెల్లడవుచున్నదంట. కావున భక్తుడు ఇక్కడ ప్రార్థించినట్టు, దేవా నీ ముఖకాంతిలో నా రహస్య పాపములన్నీ కనబడుచున్నవి. కాబట్టి దావీదు కూడా ఇక్కడ 119లోని సెలవిచ్చినట్టు మనం కూడా అటువంటి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరిలో పారుచున్నది. భక్తుడు అంటున్నా చూడండి, తన కన్నీరంతా ఎలా పారుచున్నది? ఏరంటే ఒక నదిలా పారుచున్నది. ఎందుకు? జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందున. దేవుని యొక్క అనుసరింపు వాళ్ళు నశించిపోతున్నారు అనేక మంది. భక్తుడికున్న చూడండి, ఆ యొక్క నశించిపోతున్న జనుల కొరకు ఇంకా వెలుగులో లేకుండా చీకట్లో ఉన్నవారు ఇంకా చీకట్లో జీవిస్తున్నారని భక్తుడు ఎంతో కన్నీరు విడుచుచున్నారు. మనం కూడా అటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క శాసనాలు బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని శాసనాలు ఎలాంటి అంట? దేవుని మాటలు పలుకులు ఆశ్చర్యం కాబట్టి, ఆశ్చర్యకరుడు కాబట్టి, అందుకే అతనికి పేరేంటి? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో చేస్తున్నారంటే దేవుడు. అందుకే కాబట్టి అతన్ని మనము మనసారా ఆరాధించాలి. రెండోది, మనకు ఎలాగున్నారు? దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకే ఈ వాక్యాన్ని మనం ఎలాగా చూసుకోవాలంటే ఇక్కడ రాస్తారు, ద్వితీయోపదేశ కాండము 6:4లో ఒకసారి చదివితే తెలుస్తుంది. ఆ వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా అక్కడ చక్కగా వాక్యము మనకి వివరంగా అక్కడ రాసి ఉంటుంది. ద్వితీయోపదేశము 6:4 మనం చదివినట్లయితే, ద్వారబంధముల మీద నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ఎంతమంది అండి దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. స్పష్టం ఇక్కడ, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ఎలాంటి దేవుడు? అద్వితీయుడు యెహోవా.
నీ పూర్ణ ఉదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమిపోను. 1, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. ఈ మాటలంటే నేను చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉంచవలెను. ఎక్కడ ఉంచాలంట? హృదయంలో. పౌలు అపోస్తుల కార్యంలో ఉంది, అపోస్తుల కార్యంలోనే అక్కడ రాసి ఉంటుంది. పౌలు వాక్యము వివరిస్తున్నప్పుడంట అక్కడ లూదియా అనే ఒక స్త్రీ ఏమైందంట? హృదయము తెరవబడింది. మనం ఎప్పుడైతే వాక్యం ఎత్తబడుతుందో, లోకాసు వార్తలో ఉంది 8:8, మంచి నేలను పడిన విత్తనము వలె ఉండాలంట. వాక్యం విని గ్రహించేవాడు అట్టివాడు సఫలుడై ఉండడంట. అంటే మన వాక్యము విత్తినప్పుడు, వాక్యం చెప్తున్నవారు మనం ఎక్కడ పడాలంట? మంచి నేల. బోళ్ళు ఉన్నాయి హృదయాలు, ఆ హృదయం కాదు కానీ మంచి నేల పడితే ఆ వాక్యం ఎలాగుంటుందంట? వాడు గ్రహించేవాడు ఉండి సఫలుడే నూరంతులుగా ఫలం పొందేవాడుగా ఉంటారు. ఓకే, ఇక్కడికి చెప్పాము 6వ అధ్యాయంలోనే మొట్టమొదటికి ఏం చేయాలి? నీ ఆజ్ఞలు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. చూడండి ప్రియ సంగమం, ఒక్కసారి వినాలి. నీవు నా కుమారులకు వాటిని అభ్యసింపచేసి, ఎక్కడంట? నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడును. అంటే మొత్తం ఇక్కడే లైఫ్ సర్కిల్ అయిపోయింది. ఇంకా జీవితము మనం రోజు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ తెలిసిపోతుంది. అప్పుడు అంటే నీ వాక్యమే గైకొనగొనాలి. ఇక్కడ చెప్తున్నారు, నీ కుమారులకు వాటిని, కుమారులు అంటే ఏదో సన్నలకే కాదు, మన అందరికీ అర్థము, అందరికీ. ఇక్కడ కుమారులు రాశారు కదా, ఓన్లీ కుమారులు కానీ మీరు విడిచిపెట్టద్దు. ఇక్కడ నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడు, త్రోవలో కూడా మనము ప్రేయర్ చేసుకుని వెళ్ళాలంట. అలాగే పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాష్కము వలె ఉండవలను. బాష్కం చూసి, బాష్కం తెలుసు కదా, నడుము కడతారు కొద్దిగా, మ్యారేజ్ టైంలో కడుతుంటారు. ఆ బాష్కము వలె, అలాగే అవి నీ కన్నులు బాష్కంగా ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అందుకే ఇక్కడ భక్తుడైన దావీదు ఎంత ఆశ కలిగి ఉన్నాడంటే, అక్కడ లూదియా కూడా ఆ పౌలు విస్తీర్ణంగా వాక్యం చెప్తున్నప్పుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. అలాగే దేవుని వాక్యము సేవకుల ద్వారా, అనేక మంది ద్వారా విత్తినప్పుడు ఆ వాక్యం ఎలాగంటే నీ హృదయాల్లో ఫలించాలి. మంచి నేల అయితే ఎలాగుంటుందో ఆ ఫలభరితమైనది ఫలించేవారుగా ఉండాలని చెప్తున్నాడు. అలాగే మనం ఒకసారి రిపీట్ చేసుకుందాము. ఈ భక్తుడైన దావీదు ఏ విధంగా ఆరాధిస్తున్నాడో మనం చూసి మనం ముగించుదాం. ఎందుకంటే దేవా, నా జీవితంలో ఏంటి, నీ జీవితంలో ఏంటో దేవుడు ఎన్నో మేలులు చేశారు, ఎన్నో పాపము నుండి ఏలనేయకుండా విమోచించాడు. అందుకే మనం ఏం చేయాలంటే, మన ఆరాధనలోని దేవా, నువ్వు చేసిన మేలు బట్టి, నువ్వు ఇచ్చిన ఆ యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకుని, దేవా ఇదిగో నేను నిన్ను మనసారా ఆరాధిస్తున్నాను. ఏవేవి చేశాడు భక్తుడికి ఇక్కడ దేవుడు మనం చూసి ఉన్నాము. 1, నీ శాసనాలు ఆశ్చర్యం కాబట్టి దాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. నీ వాక్యము ఎల్లడవుతోనే నాకు వెలుగు కలిగింది. ఒకప్పుడు నేను చీకట్లో ఉండేవాడిని, పాపంలో జీవించేవాడిని, పాపం నన్ను ఏలుతున్నది. అలాగే నీ ఆజ్ఞలు ఎంతో గొప్పవి. నీ నామము బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచుచున్నాను. అవును, మన దేవుడు యేసుక్రీస్తే మన అడుగులను స్థిరపరచేవాడు. బండ మీద మన అడుగులను స్థిరపరిచే దేవుడిగా ఉన్నాడు. నీ ఉపదేశాలు బట్టి, నీ ముఖకాంతి బట్టి, నీ కట్టడాలు బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడు కూడా నేను నీ వాక్యమును ధ్యానిస్తాను, నీ సన్నిధిలో నేను కూర్చుంటాను. ఒక ఆదివారమే కాకుండా ఎన్నో మనకి ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, జూమ్ మీటింగ్ అవుతుంది, అందులో కూడా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. నీ దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించేవాడిగా ఉండాలి. అలాగే శనివారం మనకి ఇక్కడ సంఘ ప్రార్థన అవుతుంది. చాలామంది మిస్ అవుతున్నారు, దేవుని వాక్యం వినాలి అని చాలామంది కూడా మిస్ అవుతున్నారు. మనము అందుకే ఆ పాటలో నిత్యము నీ సన్నిధిలో నేను కూర్చుంటాను, నీ వాక్యం ధ్యానిస్తాను, నీ మాటలు వింటాను, నీ పాటలు పాడతానని భక్తుడు అంత చక్కగా రాశాడు. సో దేవాదేవుడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.